రంగంలోనైనా ప్రతిభ కనబరచడానికి పేదరికం అడ్డుకాదని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన కొప్పర్తి స్వీటీ సెలీనా నిరూపించింది. బీటెక్ చదువుతున్న కొప్పర్తి స్వీటీ సెలీనా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాల స్ఫూర్తితో అనేక రచనలు రాశారు. ఆమె రాసిన సాహిత్య రచనలు తెలంగాణ పత్రికలో పలుసార్లు ప్రచురితమయ్యాయి. హైదరాబాద్ బహుజన సాహిత్య అకాడమీ వారు నిర్వహించిన బహుజన రైటర్స్ 7th సౌత్ ఇండియా కాన్ఫరెన్స్లో జాతీయ స్థాయి సాహిత్య రత్న అవార్డును అందుకున్నారు. జాతీయ స్థాయి సాహిత్య రత్న అవార్డు పొందిన స్వీటీ సెలీనాను జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీపజోజీ అభినందించారు. చదువుతో పాటు సాహిత్యంలో రాణిస్తున్న సిటీ సెలీనాను ప్రముఖులు పెద్దలు ప్రోత్సహించాలని తెలిపారు. నమస్కారం, నా పేరు కొప్పర్తి స్వీటీ సెలీనా. నేను పుట్టి పెరిగింది నల్కొనవరగూడెం. నా 7వ తరగతిలో మా నాన్నగారు చనిపోయిన తర్వాత జంగారెడ్డిగూడెం వచ్చి ఇక్కడే స్థిరపడ్డాము. నేను చదువుకోవడం అంతా ద్వారకా తిరుమలలోనే జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుకున్నాను. 10వ తరగతి జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ జంగారెడ్డిగూడెంలో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో పూర్తి చేశాను. ప్రస్తుతం బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. తిరువూరులోని శ్రీ వాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నేను నా బీటెక్ చదువుతున్నాను. నాకు సాహిత్యరత్న నేషనల్ అవార్డు వచ్చింది. దీనికి కారణం చిన్నప్పటి నుంచి సాహిత్యంపై నాకున్న పట్టుదల. పాటలు రాయడం అనేది నా 5వ తరగతి నుండి చేస్తున్నాను. బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత కవితలపై ఆసక్తి శ్రీనివాస్ మామయ్య నన్ను చంద్రబోస్ గారి సాహిత్యం అనే గ్రూప్ లో నేను పాటలు రాయగలను తెలిసి నన్ను యాడ్ చేశారు. డిసెంబర్ 6వ తారీఖున అంబేద్కర్ గారి వర్ధంతి రోజు ఆయన గురించి నేను రాసిన కవితని ఆ గ్రూప్ లో పోస్ట్ చేసిన తర్వాత తెలంగాణ ముచ్చట్లు పత్రిక CEO పుల్లెపాక రాజేష్ గారు అది చూసి మెచ్చుకుని పత్రికలో ప్రచురించాలనుకుంటున్నారని నాకు చెప్పి రోజు వారి యొక్క పత్రికలో ప్రచురించడం జరిగింది. ఆ తర్వాత నేను రాసిన ప్రతి కవితలు కూడా అదే పత్రికలో ప్రచురితమయ్యాయి. నన్ను సాహిత్యరత్న నేషనల్ అవార్డుకి రిఫర్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 11 తిరుపతిలో జరిగిన బహుజన సాహిత్య అకాడమీ 7th రైటర్స్ సౌత్ ఇండియన్ కాన్ఫరెన్స్ లో బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ ప్రెసిడెంట్ నల్లా రాధాకృష్ణ గారి చేతుల మీదుగా 600 మంది ముందు నేను ఈ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. ఈ విధంగా నన్ను ప్రోత్సహించడం వల్ల ఇంకా ఎక్కువ రాయాలి అనే ఆలోచన ఒకటి పెరిగింది. బొల్లెపాక రాజేష్ గారికి, నల్లా రాధాకృష్ణ గారికి, అలాగే శ్రీనివాస్ మామికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే బహుజన సాహిత్య అకాడమీకి కూడా చాలా ధన్యవాదాలు. నన్ను ప్రోత్సహించి నన్ను ఒక రచయిత్రిగా ఈ ప్రపంచానికి పరిచయం చేసి నా కళను నిజం చేసినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే అమ్మకు ముందు థ్యాంక్స్ చెప్పాలి. నాన్నగారు చనిపోయినా కూడా ఇక్కడ వరకు నన్ను చదివించారు. ఇప్పుడు నేను బీటెక్ చదువుతున్నానంటే అమ్మ వల్లే. టైలరింగ్ లాంటి చిన్న పనులు చేస్తూనే నన్ను ఇక్కడ వరకు చదివించారు. మమ్మల్ని చదివించకుండా పేద ఇంట్లో ఇవన్నీ అనవసరం అనుకుంటే అసలు ఇక్కడ వరకు నేను వచ్చేదాన్ని కాదు. థ్యాంక్ యూ. జయ హో అంబేద్కర, జయ హో జయ భాస్కర, జయ హో జయ హో జయ హో పీడిత ప్రజనాయక, జయ హో అంబేద్కర, జయ హో జయ భాస్కర, జయ హో జయ హో జయ హో పీడిత ప్రజనాయక. భీమబాయి రామ్జీల 14వ సంతానం, చదువుల్లో ప్రతి చోట ముందున్నది నీ స్థానం. భీమబాయి రామ్జీల 14వ సంతానం, చదువుల్లో ప్రతి చోట ముందున్నది నీ స్థానం. సమానత్వమే నీవు పిరిగా, కులతత్వపు నిర్మూలన నీ జీవిత ధ్యేయంగా, రాజ్యాంగం రాసావు, స్వేచ్ఛ మాకు ఇచ్చావు. జయ హో అంబేద్కర, జయ హో జయ భాస్కర, జయ హో జయ హో జయ హో పీడిత ప్రజనాయక. నా పేరు కొప్పర్తి కరుణ అండి. మేము జంగారెడ్డిగూడెం గ్రామంలో ఉంటున్నాము. మా పాప స్వీటీ, తను చిన్నప్పటి నుంచి కూడా సాంగ్స్ అన్న కవితలన్నా చాలా ఇష్టం అండి తనకి. తను ఇప్పుడు చదువుతూనే మళ్ళీ వాటిపైన ప్రోగ్రెస్ చేస్తూ ఉండేది. కానీ ఇప్పుడు తను నేషనల్ అవార్డు తీసుకోవటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. తల్లిగా అంతకన్నా మనం సంతోషాన్ని తెలియజేయవలసింది ఏం లేదు. పిల్లలు ప్రయోజకులు అయినప్పుడే తల్లిదండ్రులకు అనేది సంతోషం.